హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరు కాదు, పామిస్ట్ గోపాలకృష్ణ నాయుడు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు పామిస్ట్ పైన, అసలు పామిస్ట్ అంటే ఏంటిది, అసలు పామిస్ట్ మన లైఫ్లో యూజ్ అవుతుందా, దీన్ని బట్టి మన జాతకాలు చెప్పొచ్చా అన్నది గోపాలకృష్ణ గారిని కనుక్కుందాం ఇప్పుడు. ఓకేనా? నమస్తే సార్. నమస్తే అండి. గురుజీ, ఇప్పుడు మీ దాంట్లో సర్వీస్లో చాలా మంది వచ్చారు, 50 పైన ఏళ్ళ నుంచి వెళ్ళి. డైలీ ఒక 5 మంది వచ్చినా కూడా మస్తు మంది, 100 మంది అయిపోయారు మీ దగ్గరికి. ఓకేనా? దాంట్లో మీరు చెప్పినప్పుడు సక్సెస్ అయ్యి మీరు చెప్పినట్టే సేమ్ వాళ్ళ లైఫ్ స్టైల్ జరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గురుజీ? ఉన్నారు. ఓకే, కలుస్తుంటారు వాళ్ళు వచ్చి? కలుస్తూ ఉంటారు. నాకు ఇంకా స్టిల్ కాల్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళతోటి పరిచయం కలిగి ఉన్నాను కూడా. అంటే దాంట్లో నా శిష్యులు ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వయసులో. ఓకే. అంటే సుమారు నేను 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్ట్లో ఉన్నాను. అంటే నేను అప్పుడు 15 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్నప్పుడు చెప్పిన వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు కనీసం వాళ్ళు కూడా 70-80 వచ్చి ఉంటారు కదా. అదే కొంతమంది నేను చెప్పినటువంటి అంశాలని బేస్ చేసుకుని వాళ్ళు భారతదేశంలోనే చాలా టాప్ లెవెల్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఓ సూపర్. అతి సామాన్యులు ఉన్నారు. అచ్చా. ఇప్పటికీ ఉన్నారు. అయితే మీరు అడగొచ్చు గమ్ముని వాళ్ళు ఎవరో చెప్పండి అని. నా మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏమిటంటే, ఈ శాస్త్రము వ్యక్తిగతమైనటువంటిది. ఒక వ్యక్తి గురించి మనం ఎప్పుడు కూడా ఇలా మీడియాలో చెప్పకూడదు. పేర్లు కానీ, పేర్లు లేకుండా చెప్పొచ్చు. అలాగే నా పుస్తకాల్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నేను నా పెద్ద గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ ఫోటోలు, హ్యాండ్ ఫోటోలు ప్రింట్ చేశారు. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు, ఉన్నతమైన స్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ పేరును మాత్రం నేను మెన్షన్ చేయకూడదు. ఆ కండిషన్ మీద నేను చెప్తాను. ఇంకోటి గురించి, ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఓకే, మీరు చెప్పిన ప్రకారం వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ జరగని వాళ్ళు కూడా ఉండొచ్చు, ఉన్నారు. వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారు అంటే చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను కొంతమందికి సజెస్ట్ చేశాను. ఓకే, మీరు ఈ పని చేస్తున్నారు, ఇది రాంగ్, ఇది మీకు కరెక్ట్ కాదు, ఇది మీ శిరోరేఖ ఇది డౌన్ అవుతుంది, అదృష్టరేఖ బ్రేక్ అవుతుంది, మీరు ఆలోచించండి అన్నారు. అంటే మనిషికి ఉండేటువంటి ఆతృత, కోరిక బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మనల్ని సరైన మార్గంలో వెళ్ళనివ్వదు. అంటే వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి ఫెయిల్ అయ్యి మళ్ళీ నా దగ్గర రాలేక మొహమాట పడుతూ, కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ అంటే ఇతర వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బలహీనతను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి సలహా అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం చేతనంటే సాముద్రిక శాస్త్రంలో నువ్వు అది చేయి ఇది చేయని చెప్పదు ఈ శాస్త్రం. నిన్ను నువ్వు మార్చుకో, తెలుసుకో అని చెప్పొద్ది. ఓకే. ఒకవేళ గురుజీ ఇప్పుడు ఫర్ యాక్సిడెంటల్గా కానివ్వండి, ఏదైనా చేతులు అంటే కాలిపోయి రేఖలు పోతాయి కదా, వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? రేఖలు కాలిపోతాయి ఒక ఫర్ యాక్సిడెంటల్, అలాంటి వాళ్ళు ఉన్నాయి. నా దగ్గర నా సెల్లో కూడా ఉన్నాయి. మధ్య చూపెట్టమంటే నేను చూపెడతాను. అదే అది చెప్తాను, ఎందుకంటే ఉన్నాయి, ఉంటారు. ఓకే, లేదుగా. అప్పుడు ఏం చేస్తామంటే మనం, మీరు మిమ్మల్ని చూసిన వెంటనే నేను మీ చేతిలో ఏ గ్రహస్థానాలు ఉన్నతంగా ఉంటాయి, రేఖలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఊహిస్తాను నేను. ఆ ఫేస్ రీడింగ్ కూడా. ఓకే. దాన్ని అంగ సాముద్రికము అంటాం, శరీరాన్ని బట్టి. పూర్వకాలంలో హీరో బెన్నిహాము వీళ్ళు చెప్పినప్పుడు, అంత క్రితం చెప్పినటువంటి వాళ్ళు మన హిందూ ధర్మశాస్త్రంలో కూడా కొంతమంది ఋషులు చెప్పినప్పుడు వాళ్ళు మనిషి కనపడకుండా ఇలా స్క్రీన్ పెట్టి అడ్డుగా పెట్టి చేయి పెట్టేవాడు. అచ్చా. ఓకే. ఈ చేయి చూసి అతను ఎలా ఉంటాడో కూడా చెప్పవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు దాన్ని బట్టి చేయి కొంచెం ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చేతిలో రేఖలు అయ్యి కొంచెం ఫెయిల్ అయినాయి. అతని భవిష్యత్తు గురించి చెప్పాలంటే అప్పుడు అంగ సాముద్రికాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. చేసి అతని యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటిది అంచనా వేస్తాం. అంటే చాలా తక్కువ ఉంటాయి ఇవి. అదే ఎప్పుడో ఒకసారి యాక్సిడెంట్ కేసెస్ కోట్లలో 1-2 ఉంటాయి, అంతే. లక్షల్లో కూడా కాదు, కోట్లలో ఉంటాయి 1-2. ఓకే. అవసరమైనప్పుడు చెప్పచ్చు. నేను అలాగే ఇప్పుడు చాలా వరకు నేను ఈ 45 సంవత్సరాల నుంచి
చూసిన ప్రతి చేయి కూడా నేను ఒక చోట రికార్డ్ చేసుకుంటాను. అవన్నీ రికార్డ్ చేసిననే చూస్తే దగ్గర దగ్గర 1 lakh పైన ఉంటాయని అనుకుంటున్నాను. 1 లక్ష వరకు చూశాను. అయితే ఇలాగ మీడియా ద్వారానో లేకపోతే పుస్తకాల ద్వారానో చాలామందికి మనం ఈ విషయం చెప్పాలని. అవును, నేను ఒక్కడిని ప్రపంచం అంతా చెప్పలేనుగా. అవును, చెప్పలేను. అది నా సంకల్పం కాదు. అరచేయన ప్రతివాడు మినిమం తెలుసుకోవాలి. మినిమం దీంట్లో మినిమం పాయింట్స్ ఉంటాయి. కొన్ని రేఖలు ఎలా ఉన్నాయి, గ్రహస్థానాలు ఎలా ఉన్నాయి, రంగు ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది తెలుసుకుంటే మనం అంటే పెద్దవాళ్ళు తెలుసుకుంటే పిల్లలకి సలహా ఇవ్వచ్చు. తనకు తను తెలుసుకుంటే మనం చేసే పనుల్లో మనం అభివృద్ధి ఎలా సాధించవచ్చు. మినిమం తెలుసుకోవాలి. క్రిటికల్ అనేటువంటి విషయాలు ఉంటే నాలాగా నేర్చుకున్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అండ్ ఇది పామిస్ట్తో పాటు ఫింగర్స్ని కూడా అంటే పొడుగున్నాయి, పొట్టిగున్నాయి, లావు ఉన్నాయి, భాగమే. అదే దాంట్లో కూడా పొడుగున్నాయి, ఇవి కూడా ఉంటాయట కదా. ఓకే, అది పామిస్ట్రీలో భాగమే. అది ఫింగర్స్ స్టైల్స్ కూడా షేప్ ఆఫ్ పామ్ చెప్పినప్పుడు ఈ కోనికల్ షేపు, స్క్వేర్ షేపు, స్పాచ్యులేటు, ఈ అలాగా అంటే వేళ్ళ యొక్క పొడవులను బట్టి అవన్నీ నా గ్రంథంలో ఇచ్చాను నేను. మీరు అందరూ ఏమనుకుంటారంటే అందరి చేతులు ఒకలాగే ఉంటాయి అనుకుంటారు. అదే కాదు. ఓకేనండి. ప్రధానంగా చేతులు 6 రకాలుగా ఉంటాయి. వేళ్ళు యొక్క గోళ్ళు చాలా రకాలుగా ఉంటాయి. ఓకే, అదే ఇందాక మీరు అడిగినటువంటిది కాలితే ఎలా ఉంటుందన్నది అలాగే ఈ 6 ఫింగర్స్ అనేటువంటివి కూడా చాలా రేర్ ఉన్నట్టు. 6 ఫింగర్స్ అనే దానికి మళ్ళీ వేరే ప్రత్యేకమైనటువంటిది ఏమీ ఉండదు, అన్వయం ఏమీ ఉండదు. అది ఎడిషనల్గా ఉన్నటువంటిది. దాని గురించి సెపరేట్గా మనం మాట్లాడుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రత్యేకత ఏమీ ఉండదు ఇంకా వేరేగా. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.